హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవి చక్కగా స్ప్రౌట్ చేసి మిల్లెట్స్ తోటి మనం డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నామండి. కొన్ని షార్ట్స్ ఇవే పెడుతున్నాను నేను మిల్లెట్స్కి సంబంధించి చూడండి. చక్కగా ఈ మిల్లెట్స్ తోటి ఏమేమి చేసుకోవచ్చు అనేది. మనకి ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ కావాలంటే కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా మీరు చేసుకుంటా అన్నా ఓకే. చక్కగా ఇలా స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత ఇలా చేసేసి ఆరబెట్టుకుని చక్కగా వీటితో మనం ఏమైనా ఉపయోగించుకోవచ్చు. ఇలా పిండి ఆడించుకున్నా సరే మనం చాలా రకాల వంటకాలు చేసుకోవచ్చు. నేను ఇందులో చూపిస్తున్నాను ఒకటి. మీరు కూడా చూడండి. ఇలా చేసిన తర్వాత చక్కగా నేను కొన్ని స్ప్రౌట్స్ అయితే తీసుకుని ఇలా వేపుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా మెదుగా సిమ్లో పెట్టి చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. బాదాము, సన్ఫ్లవరు, కాజు, చక్కగా పుచ్చగింజలు కూడా ఇవన్నీ వేసుకుని చక్కగా వేపుకొని ఆరిన తర్వాత ముందు ఇవి పట్టేసుకుని చక్కగా జల్లించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత మనకి పిండి మెత్తగా అయిపోతుంది, ఇలా పొడి పొడిలాడుతూ రాదు. అందుకే ముందు ఇది పట్టుకోవాలి. ఇది పట్టుకుని జల్లించుకున్న తర్వాత అప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుని చక్కగా మెత్తగా పట్టేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసేసుకుని మనం చక్కగా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, పిల్లలకు కూడా ఎముక పుష్టి, అసలు కాలుష్యం తగ్గటం ఇలాంటివి ఏమీ ఉండవండి. ఇది రోజు ఒక గ్లాస్ ఇచ్చారంటే చాలా బలంగా ఉంటారు పిల్లలు కూడా. సన్నగా ఉన్న పిల్లలు కూడా పుష్టిగా తయారవుతారండి. చూడండి, ఇలా పొడి పొడిగా వస్తుందనమాట. మీరు కలిపి మిక్సీ పట్టుకుంటే అలా రాదు. ఇలా పెట్టుకుని చక్కగా స్టోర్ చేసుకుని మీరు పాలల్లో కానీ ఇలా వాటర్లో కూడా మరిగించి కలుపుకుని మీకు కావాల్సిన స్వీట్నెస్ కోసం చక్కగా బెల్లం కానీ తేనె కానీ వేసుకుని తాగొచ్చు. మీకు ఇష్టమైతే ఆర్డర్ చేసుకోండి.